హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మెత్తటి మృదువైన చపాతీలు. చపాతీలు మెత్తగా సాఫ్ట్గా రావాలంటే మంచి బ్రాండెడ్ పిండిని లేదా పిండిలో అవి ఇవి కలిపి చేయడము. అలా చేస్తేనే చపాతీలు సాఫ్ట్గా లేయర్స్లా వస్తాయి అనుకుంటే పొరపాటి. అవి ఏం అవసరం లేదండి. పిండిని కలపడంలోనూ చేయడంలోనూ చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీరు చేసే చపాతీలు 1-2 రోజుల వరకు కూడా అలాగే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా సాఫ్ట్గా లేయర్స్లా రావాలంటే చపాతీలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. చపాతీలు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. చిటికెడు సాల్ట్ వేసి కలిపేయండి. ఒక గరిటెడు పాలను యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు కొన్ని వేయడం వల్ల చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ముద్దలా చేసుకోవాలి. చాలామంది చపాతీ పిండి ముద్ద చేయడంలోనే చిన్న పొరపాటు చేస్తారండి. ఇలా ముద్దలా అయ్యిందంటే వెంటనే పిండి పిసకడం ఆపేస్తారు. అలా కాదండి. పిండి చూడండి, స్టార్టింగ్ ఇలా కనిపిస్తుంది. మీకు ఒక 5-6 నిమిషాలు నీట్ చేసిన తర్వాత చూపిస్తాను. పిండి సాఫ్ట్గా అవుతుంది. పిండి ముద్దలా అయిన తర్వాత కూడా ఒక 5-6 నిమిషాలైనా గట్టిగా పిసుకుంటూ నీట్ చేస్తే పిండి సాఫ్ట్గా అవుతుంది. చపాతీలు కూడా అంతే సాఫ్ట్గా వస్తాయి. కాబట్టి పిండి పిసకడంలో ఈ చిన్న టిప్ కరెక్ట్గా ఫాలో అవ్వాల్సిందే. చూడండి, పిండి స్టార్టింగ్లో ఎలా ఉంది, 5-6 నిమిషాలు నీట్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు వీడియోని చూస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. అలా అయితే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా పిండిని మనకు కావాల్సిన సైజుల్లో పార్ట్స్గా డివైడ్ చేయండి. తర్వాత ఫ్లోర్ పైన గోధుమ పిండిని చల్లుకుంటూ చిన్న పూరీలా రోల్ చేయండి. రోల్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఇలా సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకొని చపాతీలు చేస్తే చాలా లేయర్స్ ఎక్కువగా వస్తాయి. చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. మళ్ళీ గోధుమ పిండిని చల్లుకుంటూ ఇలా కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి. చపాతీలు మరీ సన్నగా ఉంటే కూడా పొంగవండి. అలానే మరీ మందంగా ఉంటే కూడా తినలేము. ఇలా మీడియంగా ప్రిపేర్ చేసుకోండి. ఇదే మాదిరిగా అన్ని చపాతీలను ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మనము పిండి పిసకడంలో ఒక టిప్పు ఫాలో అవ్వాలి. చపాతీలు చేసేటప్పుడు ఇలా ఫోల్డింగ్ మెథడ్లో చేసామంటే చపాతీలు లేయర్స్గా వస్తాయి. ఈ మెథడ్ను కరెక్ట్గా ఫాలో అయ్యామంటే మనం ఎలాంటి బ్రాండెడ్ పిండిని, ఎలాంటి ఆయిల్, నెయ్యి అవి ఏమీ వేయకుండా కూడా చపాతీలు సాఫ్ట్గా చేసుకోవచ్చు. జస్ట్ ఇలా చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది. అన్ని చపాతీలు రోల్ చేసుకొని సిద్ధంగా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఐరన్ పెంకను పెట్టుకోవాలి. చాలామంది నాన్ స్టిక్ ప్యాన్ పైన చపాతీలు చేస్తారు. అలా చేస్తే కూడా చపాతీలు గట్టిగా వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఒక టిప్ అండి, పెంక చాలా పొగలు వచ్చిన తర్వాతనే చపాతీలు వేసుకుంటూ కాల్చుకోవాలి. నేను స్టార్టింగ్ ఒక చపాతీ ఆయిల్ లేకుండా కాల్చాను. తర్వాత మరొక చపాతీను ఇలా ఆయిల్ పెట్టుకుంటూ కాల్చి చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా పూరీలా పొంగుతున్నాయో. మీకు పెంక పైన చపాతీలు అటు ఇటు టర్న్ చేస్తుంటేనే అర్థమవుతుంది అవి ఎంత సాఫ్ట్గా, ఎంత మెత్తగా వచ్చాయన్నది. ఇదే మాదిరిగా పుల్కాలు చేసుకోవాలంటే కూడా పెంక మీద ఒక్కసారి 1 సెకండ్ కాల్చి డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ పుల్కాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో మెత్తటి మృదువైన సాఫ్ట్ చపాతీలు రెడీ అయిపోయాయి. ఈ చపాతీలు ఒక బౌల్లో వేసి కాటన్ క్లాత్ వేస్తే 2-3 డేస్ కూడా ఇంతే మెత్తగా, ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. లోపల ఎన్ని లేయర్స్ వచ్చాయో కూడా మీకు అర్థమవుతుంది కదా. మరి నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి మీరు ఈసారి చపాతీలను ట్రై చేయండి. అప్పుడు మీకు ఎంత టేస్టీగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ చపాతీ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మా ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.